జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 53వ జన్మదిన వేడుకలు ఆ పార్టీ శ్రేణులు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని పలు ప్రధాన కూడలిలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన నగర నాయకులు మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లు రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపి కంసుడి కబంధ హస్తాల్లో నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడారని అన్నారు. రాబో రోజుల్లో మా నాయకుడు ఆదేశాల మేరకు అనేక సేవా కార్యక్రమాలకు మేము శ్రీకారం చుడతామని వారు తెలియజేశారు. సినీ రంగంలో ఒక నవశకానికి నాంది పలికినటువంటి రోజండి. అతను ఏ స్థాయిలో ఎదిగారు అంటే రాష్ట్ర ప్రజలు తనను అభిమానించి తనను హక్కున చేర్చుకున్నటువంటి రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో మార్చి 14, 2014న జనసేన పార్టీని స్థాపించారు. పేద ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం. ఆ రోజు నుంచి వారు తన యొక్క ఏ విధమైనటువంటి విలాసాలైనా కానీ నిస్వార్థంగా వదిలేసేసి, తన సంతోషాన్ని వదిలేసేసి ప్రజా సంతోషమే తన సంతోషమని, ప్రజా యొక్క ధ్యేయము తన యొక్క ధ్యేయము ఒకటేనని, రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయం అని చెప్పి జనసేన పార్టీ ద్వారా 10 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసి జనాల్లో ప్రతి క్షణం ప్రజలతో మమేకమయ్యి తిరిగి జనసేన పార్టీ కార్యకర్తలను కూడా ప్రజలతో మమేకం చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పోయిన ఎన్నికలలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీతో కూటమిగా ఏర్పడి కంసుడి కబంధ హస్తాల నుండి రాష్ట్రాన్ని కాపాడటం అనేది జరిగిందండి. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఏ విధమైన దిశానిర్దేశమైనా కానీ జన సైనికులుగా, జనసేన కార్యకర్తలుగా మా నాయకులు కాదే వెంకటేశ్వరరావు గారు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, మళ్ళీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఆదేశాలతో మేము ఏ కార్యక్రమాలైనా కానీ ఉవ్వెత్తున చేసి జనసేన పార్టీకి, కూటమికి అండగా ఉంటాము. ప్రజల సంక్షేమం వైపే మేము అడుగులు వేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో 100 సంవత్సరాలు నిండు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉండి దేశంలోనే అతి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలని కోరుకుంటున్నామండి. జై జనసేన, జై. మేము గుంటూరు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి 53వ పుట్టినరోజు సంబంధించుకొని ఇంత మంచి గొప్ప అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టామండి. పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల కోసం ఇన్నాళ్ళు అహర్నిశలు కష్టపడుతూ ఈరోజు అధికారం వైపు అడుగులేస్తూ ఈ రోజున ఇంత మంచి అన్నదాన కార్యక్రమంకి ప్లస్ ప్రకృతిని గుర్తుపెట్టుకొని మొక్కలు నాటే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారండి. పవన్ కళ్యాణ్ గారిని మీ అందరూ కూడా ఆదరించాలని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు జనసేనలో మీరేంటండి? మీరు నగర ప్రధాన కార్యదర్శి. మీ పేరు? నా పేరు తుమ్మల నరసింహరావు అండి. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం మహా పండగ, మహా వైభోగాలు. అందరూ వినాయకుడితో పండగ వచ్చిందనుకుంటారు. మేమందరం మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుతో మా అందరికీ పండగ వచ్చింది. ప్రజలందరికీ కూడా పండగ వచ్చింది. మా నాయకుడు ఏ రోజు ఏ ఫ్లెక్స్ వేయమని కానీ ఏది మాకు ఆదేశాలు లేదు. ఎప్పుడైనా కూడా నా పుట్టినరోజు బదులు ఫ్లెక్సులు, అన్నదానాలు, లేని వాళ్ళకి బట్టలు, కూరగాయలు, ఇలాంటి ఆపదలో ఉన్న వారికి ఆదుకోమని మా నాయకుడు ఎప్పుడు ప్రతిరోజు ప్రతి మీటింగ్లోనూ ఇదే చెబుతూ ఉంటాడు. మేము ఆయన మాటల్ని మేము ఆదర్శంగా తీసుకొని ఇవాళ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే రెడ్ క్రాస్ అనే బ్లడ్ బ్యాంక్లో ఇవాళ బ్లడ్ ఇవ్వడం చాలామంది యువకులందరూ దాదాపు 100 మంది దాకా ఇచ్చారు. రానున్న రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకి ఏదైతే వాళ్ళకు అవసరమో అది ముందుండి తీసుకెళ్ళడానికి మేము అహర్నిశలా కష్టపడి ముందుకు తీసుకెళ్తామని అందరూ తెలియజేస్తూ ఆయన ఆశయం ఆయన సీఎంగా చూడాలని మా అందరి కోరికని రానున్న రోజుల్లో మరింత బలంగా పనిచేస్తామనేసి మీ అందరికీ తెలియజేస్తూ అందరు నమస్కారాలు. మీ గుడ్ నేమ్ అండి? నా పేరు చెవిటిగంటి కిరణ్. మీ డిజిగ్నేషన్? జిల్లా